భయపడుతున్నారు. అవును, పరిస్థితులు చూస్తే అని అనామికని ఒకటి చేయాలనే ఆలోచన నీకెలా వస్తుంది? ఇంత బలం పరపతి ఉండి కూడా ఒక అమాయకుడికి శిక్ష పడుతుంటే వెళ్ళిందో నీకు అర్థం కావడం లేదు. అందుకేనండి ఇంకా అవకాశం ఉంది అని చెప్తే వెళ్ళినట్టు ఇంకో కేసు పెడతారు మన మీద. కూతుర్ని రెచ్చగొట్టి ఇంత దూరం తీసుకుని ఏం ఆశిస్తున్నారు? వాళ్ళకి కూతురు ఒక ఆయుధం. అనామిక కూడా కళ్యాణ్ వెనుకున్న ఆస్తిని చూసి వాళ్ళు ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తారో కూడా లెక్కలేదు. క్షమించి కేసు వాపస్ తీసుకోమని మాత్రం ఉన్నాను. ఏమని? నా పుట్టింటిని వెతుక్కుంటూ నా అత్తింటి నుంచి నువ్వు కోరుకుంటున్నావని. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావో అది చెప్పు. రాక్షసుల రాజ్యంలో నీకన్నా పెద్దదాన్ని, తోడికోడల్ని అడుగు పెట్టదలుచుకోలేదని. ఇంకా నేను ఉంటే మరి ఈ కేసులేంటి, కోర్టు దాకా వెళ్ళడమేంటి? భార్య చెప్తే వినని మనిషికి వినలేదు. నువ్వు ఎన్ని గొడవలు పడ్డా ఓపిగ్గానే ఉన్నారు కదా. అదంతా తెచ్చి నా ముందు గుమ్మరించాలి. కళ్యాణ్ వెనకున్న ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావు. ఎవరికి అలాంటి ఆశలున్నట్టు నాకేం కనిపించట్లేదు. కానీ మీలా నేనుండలేను. అయినా నీకు డబ్బు అవసరం ఉంది అని చెప్తే ఎందుకు అని అడగకుండా ఇస్తారు కదా. ఆ నిజం మీ అత్తగారికి తెలియదనుకున్నావా? ఆ 10 లక్షలు 25 లక్షలు ఎవరికి పెంచొచ్చు? మాట్లాడితే కోట్లంటున్నావు. నువ్వేం చేసుకుంటావు అన్ని కోట్లు? అంటే వాళ్ళకి ఎన్ని కోట్ల అప్పు ఉందో తెలిసిపోతుంది. మాట వినకపోయేసరికి న్యూస్ ఛానల్కి వెళ్ళావు. వాళ్ళకి దోచిపెట్టడానికే కదా. పోతే పెళ్లి ఆపేస్తాను అని బెదిరించినప్పుడు ఆ 2 కోట్లు మా ఆయన కంటే ఇంకెన్నప్పులున్నాయో అవన్నీ తీర్చడానికి నీ జీవితాన్ని ఎలా కనిపెట్టలేదు. అవును, చూస్తాడనుకుంటున్నావా? ఎందుకు దిగిరాడు? మీలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు కదా. వాళ్ళంతా పరువు నేను చాలా తెలివిగా పకడ్బందీగా కేసులు ఇరికించి ఉంటాయి కాబట్టి నువ్వు కళ్యాణ్లో ఉన్న అతని వెనకున్న ఆస్తి కోసమే చేసుకున్నావు అని, అంతేనా? కరెక్ట్. ఇదే వాళ్ళమ్మ బాబులకు కూడా చెప్పు. కొడుకు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. సరే, నాకు నిద్ర వస్తుంది. ఎవరి వైపు రాబోతోంది? అనామికకు సపోర్ట్ దొరుకుతుందా అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ గారు ఈ విషయాలు అనామిక నిజంగానే మిమ్మల్ని తప్పుదోవ పట్టించిందా, లేక కళ్యాణ్ అందరి ముందు తన భార్యను చేయి చేసుకున్నట్టు ఒప్పుకున్నాడు కదా, అయితే మేము ఊరుకోం. అప్పు అంటే మీరే కదా? ఏమన్నా ఉన్నాయా? లేకపోతే చెప్పండి మేడం. మీరు మీ అమ్మా నాన్నలకు తెలిసి తప్పు చేయలేదు మేడం. నిజాన్ని జనాలకి చూపిస్తున్నాం. చూపించడానికి నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. మీరు నమ్మినా నమ్మకపోయినా నా కూతురు నిప్పు లాంటిది. రాబే. చూసి జాలిగా ఉంది.
చేయగలవు, కాపురాన్ని ముక్కలు చేసుకోగలవు, భర్త మనసు ముక్కలు చేయగలవు. జైలుకు గడప దాటినప్పటి నుంచి ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఇవాళ నిన్ను నీ ప్రియురాలు అప్పుని యువర్ ఆనర్, నువ్వు ఆగమ్మా. వీళ్లతో లేని కాపురాలు ఉండవు, అభిప్రాయ భేదాలు లేని భార్యాభర్తలు ఉండరు. విషయం మాట్లాడటం లేదు. ఈ కేసుకు సంబంధించి అక్క వెళ్లకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీ భార్యాభర్తలు ఉండరు. విషయం మాట్లాడటం లేదు. ఈ కేసుకు సంబంధించి అక్క వెళ్లకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీ వల్ల గొడవలు వస్తున్నాయి అంటున్నారు. ఆ అమ్మ ఇక నుంచి కలిసి కాపురం చేసే పని అయితే సమస్య లేదు. భారత న్యాయస్థానం ఎప్పుడూ భార్యాభర్తల్ని ఈ భర్త నీకు కావాలా వద్దా అంటే నువ్వేం కోరుకుంటున్నావు? ఆ అప్పుని బోన్లో నిలబెట్ట. అప్పుతో సంబంధం పెట్టు. పట్టుకోకపోతే అతన్ని కఠినంగా శిక్షించాలి, జైలుకి పంపించాలి. తిరిగి వచ్చేసరికి బుద్ధి వస్తుంది కదా. పట్టుకోకపోతే అతన్ని కఠినంగా శిక్షించాలి, జైలుకి పంపించాలి. తిరిగి వచ్చేసరికి బుద్ధి వస్తుంది కదా. అతనితో సంబంధం పెట్టుకున్న అప్పుని అస్సలు వదలకూడదు. కేసులో బలమైన సాక్ష్యం సేకరించిన ఒక ప్రత్యక్ష